లేడీస్ అండ్ జెంట్మెన్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ దిస్ ఈజ్ మ్యాక్స్. సో ఈరోజు అయితే డే 4 అనమాట. సో మనం అయితే నిన్న డే 3 ముంబై నుంచి అయితే ఉజ్జయిన్కి వెళ్ళాలి. సో అది 700 రైడ్, కానీ వర్షం వల్ల మేము 400 కవర్ చేసాం. ఇంకో 200 కవర్ చేయలేకపోయాం. సో దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర సో స్టే అయితే చేసాము. సో టెంట్ స్టే అయితే చేసాము. వర్షం పడింది కానీ డెకత్లాన్ టెంట్ థర్మల్ కూడా ఉంది కాబట్టి సరిపోయింది. అందులో పడుకున్నాం. ఒక చుక్క అంటే చుక్క కూడా రాలేదు లోపలికి. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి మనం ఉజ్జయిన్కి వెళ్ళిపోయి ఉజ్జయిన్ టెంపుల్స్ అవన్నీ కవర్ చేసుకుని రూమ్ తీసుకొని అక్కడైతే బట్టలన్నీ ఆరబెట్టుకోవాలి. సో మనం అయితే వీడియోలో చూద్దాం ఇంకా. సో అక్కడైతే టెంట్ వేసాము. సో ఇదంతా పెట్రోల్ బంక్ అనమాట. సో అన్న వాళ్ళు అయితే రాత్రి మాకైతే పర్మిషన్ ఇచ్చారు పడుకోవడానికి. సో ఇక్కడైతే టెంట్ వేసాం. నెక్స్ట్ మాకు ఎంత తాగాలంటే అంత వాటర్ కూడా అక్కడ ఉందన్నమాట. సో బాయ్ బాయ్, థ్యాంక్ యూ రాత్రి అంతా కాపలా కాసినందుకు. చింటూ భయ్య రాత్రి అంతా మనకు కాపలా కాసి. మీ ఫ్రెండ్స్ ఏరు ఇంకో ఇద్దరు ఉంటారు. సో మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇక్కడ నుంచి అయితే ఉజ్జయిన్కి 300 కిలోమీటర్స్. ఇప్పుడైతే ఒక 200 నాన్ స్టాప్ కొట్టి ఒక 100 ఇంకా బ్రేక్ తీసుకొని కొట్టాలి. సో అయిపోయిన తర్వాత అక్కడ రూమ్ తీసుకొని అయితే ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి. సో రాత్రి ఫుల్ రెయిన్ పడింది, టెంట్లోనే స్టే చేసాం. అయినా సరే అలా అరగంటకి గంటకి లేచి తీసుకొని అలా పడుకున్నాం అనమాట. సో స్టార్ట్ అయితే ఇంకైతే మనం వెళ్ళిపోదాం. టైం అయితే ఇప్పుడు 7:30 అవుతుంది మార్నింగ్. సో అక్కడికి వెళ్ళలేదు, 12:30 కల్లా వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకోవాలి. సో పెట్రోల్ బంక్ అన్నాళ్ళకి అయితే థ్యాంక్స్, ఎందుకంటే మనకైతే స్టే ఇచ్చారు కాబట్టి. సో 2 ఫుల్ ట్యాంకులు అయితే కొట్టించాం రాత్రి. రూమ్ తీసుకున్నది కాకపోతే మనకి కొంచెం సేవ్ అయింది. సో అన్న వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు. రాత్రి వర్షం పడుతుందని చెప్పి అన్న లోపలికి రండి అన్న అడిగారు, అదే ఆఫీస్ లో. కానీ టెంట్ బాగానే ఉంది, కాసేస్తుంది అని చెప్పి ఇంక మేము ఎక్కడే పడుకుంటే. కానీ చల్లగానే ఉంది, బాగుంది. సో మనం అయితే ఇండోర్ కి అయితే దగ్గరలో ఉన్నాము. క్లైమేట్ అయితే అలా మొగ్గేస్తుంది. సో వర్షం పడేటట్టు అయితే ఉంది, కానీ వ్యూ అయితే చాలా బాగుంది అనమాట. అందుకే రికార్డ్ చేస్తున్నాను. ఫుల్ ట్రాఫిక్ అంటే లారీలు అయితే ఉన్నాయి, కానీ కొండలు కూడా బాగా ఇవేంటంటే చిన్న చిన్న ఘాట్ల టైప్ లో ఉన్నాయి. ఎక్కడ చూసినా ఘాటే ఉంది. చాలా బాగుంది రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే. లైఫ్ లో అందరూ ఒకసారి అయినా సరే కన్ఫామ్ గా చేయాలి, ఎంజాయ్ చేయాలి. సో ఉజ్జయిన్ గుడికైతే మనం వెళ్తున్నాం. సో కానీ ఈ రోడ్ వ్యూస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్ గా ఎక్కడ చూసినా గ్రీనరీ ఉందన్నమాట. ఇంకా హైవే కానీ ఎక్కడ డస్ట్ కూడా లేదు. సో చాలా బాగుంది, కానీ మబ్బేస్తుంది, భయం వేస్తుంది. అదే ఇప్పుడు చూడాలి. సో వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇండోర్కి అయితే ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే ఉంది. సో 100 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఇండోర్ నుంచి ఇంకా ఉజ్జయిన్కి అయితే మనకు 15 కిలోమీటర్స్ 50 పడుతుంది. సో ఆ 50 కిలోమీటర్స్ కూడా ఇంకా మెల్లిగా కవర్ చేయాలి. కాకపోతే అక్కడ ఇంకా ట్రాఫిక్ అనమాట, అది హైవే కాదు. సో అది నార్మల్ సిటీ రోడ్ అనమాట. సో ఛానల్ అయితే మీరైతే వీడియోస్ రావట్లేదు, కంటెంట్ లేదు అంటున్నారు. సో కంటెంట్ మేము తిరిగితే కంటెంట్ పెడతాను, పెద్ద వీడియోసే. సో ఈ వీడియో పెద్దదే, తిరిగాం కాబట్టి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మంచిగా కంటెంట్ అయితే నేను పెడతాను, ఎందుకంటే ఆల్రెడీ నాకు యూట్యూబ్ నాలెడ్జ్ అయితే ఉంది. సో మనమైతే ఇంకా గుడి దగ్గర అయితే కలుద్దాం. సో మనమైతే ఉజ్జయిన్ టెంపుల్కి అయితే వస్తాం అనమాట. సో టైం వచ్చేసరికి 8:30 అవుతుంది. సో 9 o'clockకి టెంపుల్ అయితే క్లోజ్. సో ఫాస్ట్గా వెళ్తున్నాం అనమాట. సో ఫోన్ కూడా అలౌ లేదు. సో లొకేషన్ చూపిస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను.
సో వీడియోలో అయితే చూద్దాం. సో సక్సెస్ఫుల్ గా అయితే దర్శనం అయితే అయిపోయింది. గుడి మొత్తం చూడండి, చిన్న చిన్న సినిమాటిక్స్ అయితే తీసాను, అవన్నీ వేస్తాను చూడండి. ఉజ్జయిన్ టెంపుల్లో మహాకాళ లింగేశ్వర్ది. సో గుడి బయటకి అయితే ఉన్నాం. యాక్చువల్గా మొబైల్ అయితే లోపలికి వెళ్ళడం లేదు. సో ఎవరైనా ఒకవేళ గుడికి వస్తాను అంటే నైట్ అయితే ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. సో లైటింగ్ అయితే చాలా బాగుంది, అంటే ముందులా లేదు, చాలా బాగా చేశారు. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి ఇంకా బట్టలన్నీ తీసి ఇంకా పడుకుని పోయి మార్నింగ్ అయితే రాజస్థాన్ వెళ్ళాలి కదా,